వస్తున్నా భయ్యా వీడియో లేరా సరిహద్దులు మిలిటరీ సరిహద్దులు. అది ఇండియా బార్డర్, పాకిస్తాన్ బార్డర్. మనం వచ్చింది ఇండియా బార్డర్, ఇప్పుడు వచ్చేది పాకిస్తాన్ బార్డర్. ఓ ఇంట్లో ఉన్నాయి, మంచిగా ఉన్నాయి కందికాయలు. అరే సరిహద్దురా. కాంతులు చూడండి ఎలా ఉన్నాయో, స్వచ్ఛమైన పల్లెటూరు కాంతులు. ఒకటి తీసి చూసుకొని చూడండి ఎలా ఉన్నాయో. మా బాబా గారు మేము అందరం కలిసి కందికాయల కోసం ఇక్కడికి వచ్చాము. పెద్ద తోట ఇది. మొత్తం పల్లెటూరు దగ్గర పడుతుంది. నా దగ్గర కందికాయలు చూడండి, 1 కేజీ వరకు తెంపారు. ఏంద్రా భయ్, పురుగులు మొత్తం మారుతానే, బట్టలు అయితే ఖరాబ్ అవుతాయి మొత్తం. కష్టాలు అంటే మరి రైతు కష్టమే వేరే. రైతు చెమటాడిపోయింది, పంట పండుతుందా? పంట పండదు కదా. రైతే రారాజు అని ఎందుకున్నది పేరుకు. ఒక్కొక్క కాయ ఎత్తుందంటే మస్తున్నది. ఒక్కొక్క మస్తున్నది. ఇవి ఈ కొమ్మ మొత్తం తప్పనే ఉన్నది, ఇందులో గింజలు ఏమీ లేదు. వస్తున్నా రీల్స్ చేస్తున్నారా? రీల్స్ చేస్తున్నా ఇన్స్టాగ్రామ్లో. అవి ఎండిపోయినాయి కదా కాయలు. అడి పందులు వస్తాయా? కుంజలు కూడా వస్తాయి కదా బాబులు? కుంజల్లా మామూలు పొలం సైడ్ అయితే మొత్తం జింకలు వస్తాయి. ఎవరే బిట్టు? ఈడు మా తమ్ముడు, చిన్న తమ్ముడు. ఈడు కొద్దిగా 3వ తమ్ముడు. ఈడు అక్కడ పోతుంది గుండు మనిషి, ఆయన మా బాబాయ్. అందరం కలిసి చేనులోకి వచ్చాము కందికాయలు పోవడానికి ఫ్రెండ్స్. ఊరు పక్క పల్లెటూరు, విలేజ్ గ్రామం ఇది. కందికాయలు కోయడానికి మేము వచ్చాము ఇక్కడికి. వచ్చి ఉన్నాయట ఇంకా. మేము ఆల్రెడీ ఒక 5 కేజీ వరకు తెంపాను నేను. చూపిస్తా, ఒక్క నిమిషం. అరే మెల్లగా, అరే కింద చూసుకుంటా పో. అట్లా అని ఏదనుకోదు.
अरे दोन हाता घेऊन तोड रे उससे काला तोड़ता रे बिट्टू जल्दी तोड़ो अरे ऐसे धर रे ऐसे धर नो तो तोड़ो अरे फोन लवर से बोल दो रे ఎవరు తెమ్మినా కాదు ఇది ఒక లైన్ ఉన్నది ఇది మొత్తం ఎన్ని ఎకరాలు ఇది ఇది ఎకరమా అవతలది సంజీవ్ బాబా ఇది అది ఇంతేనా ఇప్పుడు మనం ఫస్ట్ కోసిన కందికాయలు కోసింది సాగర్ అన్న బాబా అది అవునా అప్పుడు ఎంత కొన్నారు ఇది అంతా ఎండుతుంది కదా బాబాయ్ ఇదంతా ఎండుతుంది కదా ఇది ఎప్పుడు కోసరు మరి అంతేనా ఈ చెట్లకు మొత్తం కాయంత ఎండింది ఇగో ఈ పక్క పత్తే లేదుగా మొత్తం ఎందుకు నీళ్ళు లేకనా మరి ఏంది కథ అవు అవును ఈ చిగురుకాయలు ఇవి ఇగో ఈ చెట్లకు కందికాయలు బాగున్నాయి కానీ ఈ గుడ్లకు వచ్చినాయి ఏడా అటు పోవాలంటే ఇప్పుడు ట్రాక్టర్ పట్టుకొని పోవాలి ట్రాక్టర్ పట్టుకుపోవాలంటే డ్రైవర్ వేరేటైనా డ్రైవర్ తీసుకుపోయాడు ఆ ట్రాక్టర్ అయితే మనం అప్పటికి నేను అచ్చిలపురం వేసినాక మామ రమ్మనిలే మామ నిన్న చెప్పలేట అది భూమి పంచాయతీ అంతేనా ఈ బిడ్డలు తిన్నది కాదు కొడుకులు తిన్నది కాదు ఆడేంటి ఏం చెప్తావు చెప్పు ఇది కోసిన అందులో మొత్తం సట్టలే ఉన్నాయి ఏ సట్టలు కావు ఈ కాయ అంత అంతేనా ఒకటి ఎర్ర ఉన్నది పచ్చ ఉన్నది కాయ అట్ట ఎర్ర మొత్తం లోపల ఎర్ర ఆడ దింగిపోయి చూసినావారా ఆడు కూడా దింగలేదు మరి నడిపోలే కాప చెప్పాడు నడిపోలే ఎవరు ఆ ఫోన్ మీద వచ్చి ఈ లాంటి వరకు కూడా హిజ్జత్ ఉంటుంది వీళ్ళు పోయి ఎట్లా సంతకం చేస్తారు అవును మళ్ళీ వెనక సిరి వచ్చి పంచాయతీ పెట్టారు గుద్దనూరు మూసుకొని ఉన్నాడు వీడు విశాలగడ్డ బ్యాంక్ తోడుతాడు పొడవన పొడిచిండు పెన్నుతోటి మళ్ళీ ఆడు పవన్ అంటాడు విశాలగడ్డ మాట్లాడేది కరెక్ట్ ముడజిగా పోయిరా మరి అత్తుడు మీటింగ్ ఎప్పుడు ఉండనోడు 5 రోజులు ఉన్నారు రేడు వచ్చి అని చూపెట్టా మరి ఇస్తానా వీడియో నాకు ఎరికే కానీ అని చెప్తే నా బోర్డు వీడియో కాదు ఇది వీడియో కాదు రీల్స్ అవి బాబాయ్ రీల్స్ అని తెలియక కూతురు కాకపోతే వీడియో అట్నే పెట్టించిన అవును
పెద్ద తప్ప అయింది మరి చిన్నది కాదు అది పానం తెంగేది అది చిన్న పొద్దులు ఆగుతున్నాడుగా ఆడు ఉన్నారు కారు పట్టుకొని అని పేరేంటి సమ్మాయ తాత పుట్టినారా మరి మీద ఉన్న బ్లడ్ రిలేషన్ ఆడు ఎవరి తాత పుట్టిండు ఎవరి తాత పుట్టలే కానీ ఆడి పేరు మీద కూడా కాదు తోకమాట చూడండి ఇక్కడ కందికాయలు ఎంత పచ్చగా ఉన్నాయో ఎంత మంచిగా ఉన్నాయో క్లారిటీగా. ఏం చెప్తాడు చెప్పరా ప్రపంచం ఆడేమో ముసలోడు ముసలి తీసుకోకపోతే ఆడు గుడిసెలుండి సంపాదించాడు అవునా కదా నీకు ఎరిగే కదా అంతమందిని కాదండి ఆడు మన అయ్య చుట్టామా అవ్వ చుట్టామరా ఏమైనా బ్లడ్ రిలేషన్ ఉన్నదా డిఎన్ఏ సంబంధం ఉన్నది లేదు లేదు మరి ఇక నా కార్లు ఉన్నాయి లౌడ్ ఉన్నది నీ కార్ నీ గుడ్డలో పెట్టుకో మనకెందుకు కారు లేవా వీడియోలు అన్ని పోయిస్తాయి కాదురా ఇన్స్టాగ్రామ్ పెట్టావు చూడు ఒకసారి కాదురా అని కారు ఉన్నది మన కాళ్ళు ఇచ్చిండు దేవుడు ఆ కారులో పోండి మనం నడిచిపోతాం బాబాయ్ క్లారిటీలు ఉన్నారు రా మీకు అర్థమైంది ఏ తొర్రా కొట్టినా లాంజా పడతాడు కష్టపడరా లాంజా పడతా అంటే చదివిందే పడతారు కదా అది ఎట్లా చేస్తారా పని చేసుకొని బతుకురా బాయ్ మందిని ముట్టి ఇస్తావు బుల్లెట్ బండి మీద నడిపినట్టు యుద్ధాన్ని మోసుకున్నారు రా వీళ్ళు అందరు కొట్టాను పోయింది విచారణ తప్ప తెల్ల నీకు ఎరుక అందరు వచ్చి రాత్త ఏయ్ అన్నాడు వాడతామన్నాడు తెంగేయుడికి వెళ్ళి బ్యాంచదు అన్నాడు ఒక్కడు పుట్టుకుంటా మీదికి పోయింది మళ్ళీ దాన్ని కూల్ చేసింది ఇంకైతే మళ్ళీ ఇలా మధ్యలో తీసి అరే మరి ఈయనకైతే ఇగో ఆడేమో అడ్డం ముందే కావాలి ఈయనకి ఇయ్యత అరే నువ్వు మేనవురా మళ్ళీ ఈయనకి తక్కువ ఇయ్యత పొరాలు గింత ఎకరం భూమి ఇస్తాను సరే ఎకరం చూపించా అంటే 27